హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్న ట్రేడ్ అనలిస్టులు మరియు ఆడియన్స్ మరి ఎందుకు అంత మాట అన్నారో మనము తెలుసుకుందాం పదండి. చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు తీసి తన సొంత టాలెంట్తో అతి తక్కువ టైంలోనే ఒక పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేసిన తేజ సజ్జా ఒకవైపు, మనకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో ఎంతోమంది పసిపిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన సూపర్ స్టార్ మహేష్ ఇంకోవైపు. పాపం వాళ్ళు మాత్రం ఏమని చెప్పగలరు? గుంటూరు కారం మూవీ పైన ఇంత నెగిటివిటీ రావడానికి కారణం మహేష్ బాబు కానే కాదు. మరెవరు అనుకుంటున్నారు? ఇంకెవరు? దిల్ కరణ్ జోహర్ రాజు. ఈ మూవీ పైన ఇంత నెగిటివిటీకి కారణం ఈ దూలమావయ్యే. అవును, మహేష్ మీద ఎంత అభిమానం ఉన్నా సరే ఒక చిన్న సినిమా పైన వాళ్ళు చేస్తున్న కుట్రలు చూస్తుంటే అందరికీ అసహ్యం వేస్తుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది 100% నిజం. నేను ఆల్రెడీ గుంటూరు కారం వర్సెస్ హనుమాన్ అనే వీడియోలో 2 సినిమాల పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ క్లియర్గా చెప్పాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ పైన ఓ లుక్ వేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకొని నా నుండి వచ్చే ప్రతి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోండి. సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రతి సినిమాకి ప్లస్ ఆర్ మైనస్లు ఉంటాయి, కానీ మరి ఈ రేంజ్లోనా? మీరు నమ్ముతారో లేదో, త్రివిక్రమ్ అన్ని మూవీస్లో కన్నా, మహేష్ అన్ని సినిమాల కన్నా ఈ గుంటూరు కారం సినిమా పైనే ఎక్కువగా నెగిటివిటీ ఉంది. కొందరు అంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పు ఇలాంటి మాటలు, అప్పుడే ఎందుకు అని. వారికి నేను చెప్పేది ఒకటే, లాస్ట్ ఇయర్ చిరంజీవి బోలాశంకర్ సినిమాకి ఇదే రేంజ్లో విమర్శలు వచ్చాయి. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమైంది? అలాగే కొండన్న లైగర్ మూవీకి ఎంత నెగిటివిటీ వచ్చింది. ఈ మాట చెప్తే మళ్ళీ వాళ్ళు ఇలా అంటారు, కొండన్న చేసిన ఓవర్ యాక్షన్ వల్లే సినిమా పోయింది అని. అలా కాదు, మూవీ రిలీజ్ అవ్వకముందు నెగిటివిటీ ఉందా లేదా అంతే. ఎలా వచ్చింది అంత నెగిటివిటీ అనేది మనకు అనవసరం. మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి? కనీసం 5-6 నెలలు బయటికి ముఖం చూపించలేనంత ఘోరమైన డిజాస్టర్స్ అయ్యాయి అవి. నేను మళ్ళీ చెప్తున్నాను, గుంటూరు కారం సినిమా మీద ఇంత వ్యతిరేకత రావడానికి కారణం మహేష్ బాబు కాదు. ప్రొడ్యూసర్ స్నేక్ వంశీ అన్నయ్య ఓవర్ యాక్షన్, పాటల రచయిత రామజోగి తాత చాదస్తం, తమనంకుల్ దొంగ కాపీ ట్యూన్లు, త్రివిక్రమ్ అంకుల్ నెగ్లిజెన్స్, దిల్లుమావయ్య థియేటర్ల సిండికేట్ మాఫియా ఇవి ప్రధాన కారణాలు. నేను ముందే చెప్పాను, త్రివిక్రమ్కి ఈ గుంటూరు కారం సినిమా పైన ఏమంత శ్రద్ధ లేదు. ఏదో పని లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేక ఒప్పుకున్నట్లు ఉంది. ఈ మూవీ పాటలు, టీజర్, ట్రైలర్ చూస్తేనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బహుశా అలవైకుంఠపురం వర్సెస్ సరిలేరు నీకెవరు మూవీ క్లాష్ అయినప్పుడు వీరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చి ఉండవచ్చు. అలా అయితే మరి ఈ సినిమా ఎలా చేస్తారు అంటారేమో. దానికి రీజన్ చెప్తా వినండి. అసలు మహేష్తో సినిమా చేయాలని త్రివిక్రమ్ అనుకోలేదు. వేరే స్టార్ హీరో క్యాల్షీట్లు దొరక్క మహేష్తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పైగా మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. కానీ ఆ సినిమా మొదలవడానికి ఇంకా చాలా టైం ఉండడంతో, అలాగే ఆ మూవీ కంప్లీట్ అవ్వడానికి ఎంత లేదన్నా ఒక 3 నుంచి 4 సంవత్సరాల టైం పడుతుంది. అంత టైం అంటే ఫ్యాన్స్ నుండి తీవ్రమైన ఒత్తిడులు వస్తాయని రాజమౌళి పర్మిషన్తో త్రివిక్రమ్ అంకుల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తర్వాత త్రివిక్రమ్ ఇచ్చిన స్టోరీ మహేష్కి నచ్చలేదు. దాంతో స్టోరీ మార్చమని చెప్పి ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాడు మహేష్. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ఏవో ఇగో క్లాషెస్ వచ్చినట్లు అప్పట్లో చాలానే గాసిప్స్ వినబడ్డాయి. అప్పుడే మూవీ మీద ఎక్కడో తేడా కొట్టేసింది. మహేష్ కూడా చివరికి మొహమాటంతోనో లేదంటే ఆల్రెడీ కమిట్ అవ్వడం వల్లనో తెలియదు కానీ మొత్తానికి షూటింగ్ సెట్స్లో అడుగు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఫైట్ మాస్టర్ సినిమా నుండి తప్పుకోవడం, హీరోయిన్ని కూడా మార్చడం, రామజోగి తాత లిరిక్స్ చాదస్తంగా ఉండడం, ఎస్ఎస్ తమన్ సార్ వాళ్ళమ్మ అన్నం పెట్టేటట్లు మ్యూజిక్ ఇవ్వకపోవడం, టీజర్ ఏమంత హైప్గా లేకపోవడం, నాగవంశీ ట్విట్టర్లో ఫ్యాన్స్తో చేసిన అతి, ఎవడో లపాకీగాడి బూత్ మాటని మహేష్ సినిమాలో పెట్టడం, ఈ సినిమాకి ఎప్పటిలాగే త్రివిక్రమ్ అంకుల్ కాపీ కొట్టడం, చివరికి ట్రైలర్ కూడా తుస్సుమనిపించడం. ఇవన్నీ చూస్తుంటే కూడా మీకేమనిపించడం లేదా? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ట్రైలర్ ఏమన్నా ఇంప్రెసివ్గా ఉందా? మూవీ రిలీజ్ అయ్యే వరకు కాదు, ఓన్లీ ట్రైలర్కి 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? జెన్యూన్ రేటింగ్ ఇవ్వండి. ఇన్ని నెగిటివ్స్ మధ్య మూవీ ఎలా హిట్ అవుతుంది? దానికి తోడు ఈ థియేటర్స్ ఇష్యూ ఒకటి. అవన్నీ ఒక ఎత్తు అయితే, హనుమాన్ మూవీకి థియేటర్లు లేకుండా చేయడంతో ఈ మూవీ పైన జనాల్లో ఇంకా నెగిటివిటీ పెరిగిపోయింది. గుంటూరు కారం సినిమా ఒక పెద్ద సూపర్ స్టార్ సినిమా అనేది పోయి వీళ్ళు చేసిన బోకు పని వల్ల హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం అయిపోయింది. నేను ఈ మాట మాట్లాడితే నువ్వు మహేష్ అన్న యాంటీ ఫ్యాన్వి, ప్రభాస్ ఫ్యాన్ అయి ఉంటావు, చిరంజీవి ఫ్యాన్ అయి ఉంటావు, బాలయ్య ఫ్యాన్ అయి ఉంటావు అని కింద కామెంట్స్ పెడుతున్నారు. నేను ఎవడి ఫ్యాన్ అయినా కావచ్చు, రియాలిటీ మాత్రం ఇదే. అర్థమైందా? కాస్తంత బుర్ర పెట్టి ఆలోచించండి. గుంటూరు కారం సినిమా పైన హనుమాన్ మూవీ ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇది పెద్ద సినిమా, అది చిన్న సినిమా ఎలా అంటారా? దానికి నా దగ్గర కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి విన్న తర్వాత
మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ముందుగా మహేష్ గుంటూరు కారం సినిమాని తీసుకుందాం. ఫస్ట్ ఈ మూవీ పైన నెగిటివిటీ పీక్స్లో ఉంది. ఇందులో మహేష్ బాబు లుక్స్ ఏమంత ఇంప్రెసివ్గా లేవు. అంటే ఆయన బాడీలో ఏమంత ట్రాన్స్ఫర్మేషన్ లేదు. ఎప్పటిలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాడు. డిఫరెంట్ లుక్స్ ఏవి ట్రై చేయలేదు. ట్రైలర్ చూడగానే మనకి ఇట్టే అర్థమైపోయింది ఇది ఒక రొడ్డకొట్టడు మూసకథతో వస్తుందని. సో స్టోరీలో వెరైటీ ఏం లేదు. సాంగ్స్ బాగలేవు. పైగా మహేష్ లాస్ట్ మూవీస్ అయినా ఏమంతా చెప్పుకునేవి కాదు. ఇక్కడ ఇంకో విషయం, కుర్చీ మడతపెట్టి అనే బూత్ సాంగ్ని పెట్టారంటే ఇక మీరే అర్థం చేసుకోండి. మూవీలో పసలేనప్పుడే ఇలా దిగజారుతారు. పైగా 100 కోట్ల పైనే ప్రీ రిలీజ్ బిజినెస్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇంత నెగిటివిటీలో, ఇంత పోటీలో అంత వెనక్కి రాబట్టడం అసాధ్యం. అదే హనుమాన్ మూవీ విషయానికి వస్తే జస్ట్ 50 కోట్ల బడ్జెట్, డిఫరెంట్ స్టోరీతో అటెంప్ట్ చేస్తున్నారు. పైగా ఒక టీజర్తోనే కావాల్సినంత హైప్ వచ్చేసింది. ఈ థియేటర్స్ ఇష్యూ వలన మూవీ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది జనాల్లో. ఎంతలా అంటే దాదాపు రాజమౌళి సినిమా అంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇక హనుమాన్ మూవీ బిజినెస్ విషయానికి వస్తే 20 కోట్ల పైనే నిర్మాతకి డిజిటల్ రైట్స్ పరంగా వెనక్కి వచ్చేసింది. అంటే ఒక 30 కోట్లకి అటో ఇటో థియేటికల్ రైట్స్ బిజినెస్ కింద రావాలి. సో మూవీ మీద ఉన్న హైప్ కారణంగా చూస్తే అదేమంత పెద్ద టార్గెట్ అయితే కాదు. జస్ట్ యావరేజ్, బాగుంది, ఒకసారి చూడొచ్చు అనేలా టాక్ వచ్చినా ఒక్క సంక్రాంతి సీజన్లోనే కలెక్షన్లు కుమ్మి పడేస్తుంది. ఒక్క హిందీ మార్కెట్లోనే దాదాపుగా 1500 స్క్రీన్స్ పైన రిలీజ్ అవుతుంది. ఎంత పెద్ద రీచో మీరు ఆలోచించండి. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఒక 100-150 థియేటర్లు తగ్గినా రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ బాగుంటే 4 రోజులు సంక్రాంతి సీజన్ తర్వాత షోలు, థియేటర్లు ఆటోమేటిక్గా పెరుగుతాయి. యావరేజ్ కంటెంట్ అయినా సినిమా మీద ఉన్న క్రేజ్తో పాన్ ఇండియా లెవెల్లో తుక్కు రేగొడుతుంది. ఇక గుంటూరు కారం సినిమాకి ఏమంత నెగిటివిటీ లేదు. మీరు కావాలని ఇలా చెప్తున్నారు అంటారా? అలాగైతే క్రేజ్ దృష్ట్యా చూసిన సినిమాలు ఆగడు, బ్రహ్మోత్సవం, స్పైడర్ ఆల్రెడీ చూసాం. కంటెంట్ దెబ్బ కొడితే 2 రోజుకే పీకేశారు థియేటర్ల నుండి. మరి ఇంత పోటీలో నెగిటివ్ టాక్ వస్తే ఏమన్నా ఉందా? ఒకవేళ పాజిటివ్ టాక్ వచ్చినా సరే గుంటూరు కారం సినిమాకి 200 కోట్ల పైన గ్రాస్ రావాలి. అదంత ఈజీ కాదు. మూవీ పోయిందంటే మిగతా సినిమాలు తొక్కి నార తీస్తాయి. ఒకవేళ కంటెంట్ బాగున్నా యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ దగ్గర నిలబడిపోతుంది. ఈ మూవీపై ఉన్న నెగిటివిటీ, హనుమాన్ మూవీ పైన ఉన్న క్రేజ్ రీజన్తో చూస్తే వీళ్ళందరూ కలిసి మహేష్ బాబుకి పెద్ద బొక్క పెట్టేలా ఉన్నారు. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టవచ్చు. హనుమాన్ మూవీకి తక్కువ కలెక్షన్స్ రావచ్చు. కానీ తక్కువ కలెక్షన్స్తోనే హనుమాన్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని సూపర్ హిట్ స్టేటస్ తీసుకుంటుంది. కానీ గుంటూరు కారం సినిమాకి అంత ఈజీ కాదు. ఒక 50-100 థియేటర్లు ఇస్తే పోయేదానికి అనవసరంగా ఒక పెద్ద స్టార్ హీరోకి పోటీ అయ్యేలాగా చేశారు ఈ దులమామయ్య అండ్ టీం. ఇప్పుడు జనాలందరూ హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం అనే చూస్తున్నారు. హనుమాన్ మూవీ హిట్ అయితే మాత్రం దిల్ రాజు అండ్ టీం అందరూ కలిసి మహేష్ బాబుకి తీరని అవమానం చేసినట్లే. అవునంటారా కాదంటారా? గోడితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. నా అంచనా కరెక్ట్ అయితే మాత్రం 2024 సంవత్సరం త్రివిక్రమ్ అంకుల్, మహేష్ వీరిద్దరే ట్రోలింగ్ స్టార్స్. మరి నేను చేసిన ఈ వీడియో పైన మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్లో ఎవరైనా ఇంత పర్ఫెక్ట్గా, ఇంత రీజనబుల్గా అనాలిసిస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ బాయ్.